హాయ్ అమ్మ, ఏం చేస్తున్నావు? హాయ్ తమ్ముడు, ఏం చేస్తున్నావు? రామ్మంటే రాను రాను అన్నావు నువ్వు. వస్తే అయిపోతుండే కదమ్మా. తీసేసినట్టు చేసినావమ్మా మమ్మల్ని. ఎందుకమ్మా? ఏమన్నామని ఏమన్నా అన్నామా? తిట్టినమ్మా? పుట్టినమ్మా? నీకు హాస్పిటల్ చూపించనన్నా హాస్పిటల్ చూపిస్తాను చెప్పినా కదమ్మా. నేను నా బాధ నేను పడతా కానీ హాస్పిటల్. మా నాయన చచ్చిపోయిందంటే మారిపోయినావు మమ్మీ. నువ్వు ఎట్లయినా మారిపోయినావు, చాలా మారిపోయినావు. ఎందుకు మారిపోయినావో ఏమో నాకే తెలియదు. మారిపోయినావు, అందరు మారిపోయారు అంతే. మారిపోతారులే. నా టైం ఎప్పుడైనా ఒకళ్ళని బతికుంటేనేమో నా టైం వస్తుంది, నేను బతికి నేను చచ్చిపోతేనేమో నా టైం రాదు. అంతే అనుకున్నా ఊకున్నా అంతే అమ్మా. మీరు సంతోషం ఉంటే నేను సంతోషమే. ఆ తమ్ముడికి కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి వాడికి ఉరుకులాడతాడు అక్కడిక్కడ మబ్బులా. మంచిగా వచ్చిన పిల్ల ముందర మంచిగా కొడలతో మంచిగా ఉండి మంచిగా ఉండాలి. వాళ్ళిద్దరు అలివేలా ఇద్దరు వీకులాడొద్దు. వీకులాడకుండా మంచిగా ఉండండి. ఎందుకంటే నేను ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్లు పెడుతుర్రు, ఏమో లిఫ్ట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు అట్లా అని చెప్తున్నా. హాయ్ మహేష్, సారీరా. నువ్వే నాకు సార్ చెప్పేది, మీకు నేను సార్ చెప్తున్నా. సరేరా మహేష్, నాతో సార్ చెప్పించుకుంటారులే, మీరు చెప్పించుకోండి. అది సార్ చెప్పింది మా అక్క నాకని మీరు గొప్పలు అనుకుంటుండొచ్చు, కానీ మీకు అది ఆడపిల్లతో సార్ చెప్పించుకుంటే చాలా తప్పు. మీకు మహేష్, నేను తాగలే తమ్మి, అలా గురువారం పూట చెప్తున్నా నీకు నేను. మీరు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతే.